గీత, ఆకాష్‌ల పెళ్లి ఘనంగా జరిగింది. వీళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లి తరువాత వీరి జీవితం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న గీత, ఆకాష్‌లు అన్యోన్యంగా ఉండేవారు. ఆకాష్ తండ్రి సురేంద్ర ఎంతో మంచి వ్యక్తి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తుంటాడు. ఇంటికి పెద్ద దిక్కు. సురేంద్ర గారు కోడల్ని కన్న కూతురులా చూసుకునేవారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. వీరి సంతోషాలను రెట్టింపు చేసే విషయం, గీత గర్భవతి అయ్యింది. ఆకాష్, గీత దంపతులకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. పాపకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆకాష్‌కి కరోనా వచ్చింది. కరోనా వల్ల ఆకాష్ చనిపోయాడు. కొడుకు పోయాడు అన్న బాధలో ఉన్నారు సురేంద్ర. అయినా కోడలు, మనవరాలి జీవితం గురించి బాధపడుతున్నారు సురేంద్ర. కొన్ని రోజులకే కోడలికి ఇంకో పెళ్లి చేయాలని అనుకున్నారు సురేంద్ర. కోడలికి ఇంకో పెళ్లిపై ఉద్దేశం లేదు. అయినా గీత, పాప భవిష్యత్తు కోసం కోడలిని ఇంకో పెళ్లి చేసుకోవాలని ఒప్పించాడు సురేంద్ర. తన పరిస్థితి అర్థం చేసుకుని, పాపను బాగా చూసుకునేవాడు దొరికినప్పుడు చేసుకుంటాను అంది గీత. తర్వాత కొన్నాళ్లకు వీళ్ళ జీవితంలోకి వచ్చాడు సాగర్. సాగర్ పాపను సొంత కూతురిలా, సురేంద్రని తండ్రిలా చూసుకుంటున్నాడు. గీతను అర్థం చేసుకున్న ఒక మంచి వ్యక్తి. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు సురేంద్ర. గీతకు తండ్రి ఉన్న సురేంద్ర కోడలిని కూతురులా భావించి కన్యాదానం చేశారు. గీత పెళ్లి చేసుకోవడంతో సురేంద్ర ఎంతో ఆనందపడ్డారు. సాగర్ని కన్న కొడుకులా చూసుకుంటున్నారు సురేంద్ర. కొడుకు చనిపోయిన కోడలి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకున్నారు సురేంద్ర గారు.